హాయ్, వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చిందండి. ఇది ముందుగా అయితే నేను రోడ్ అప్డేట్ చేస్తున్నానండి. ఇది హైదరాబాద్ టు కరీంనగర్కి వెళ్ళే రాజీవ్ రహదారి 4 లైన్ అండి ఇది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ సైట్ వచ్చేసి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ముందుగా అయితే రోడ్ అప్డేట్ చేస్తున్నానండి, చూడొచ్చు. మసీద్పల్లి చౌరస్తా నుండి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో 2-వే రోడ్ అనేది ఉంటుందండి. మసీద్పల్లి చౌరస్తా నుంచి 3 కిలోమీటర్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్న చూసినట్లయితే ఇక్కడ నుంచి కూడా దీనికి 2-వే రోడ్స్ 2 రోడ్లు అవైలబుల్ ఉన్నాయండి. ఇదే రోడ్లో మనకు ఒక 3-4 కంపెనీస్ ఉన్నాయి. మళ్ళీ ఫిలిం మేకర్ అది కూడా ఉందండి, షూటింగ్ది. సో ముందుగా అయితే రోడ్ అప్డేట్ చేస్తున్నానండి. ఇది 2-వే రోడ్ అండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 2.5 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఇది హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్ అండి ఇది. సో డైరెక్ట్ సైట్లోకి అయితే తీసుకెళ్తున్నానండి. సో మనము ఉన్నామండి, సైట్లోకి వచ్చేసాము. సో ఇది విలేజ్ లాల్గడి మలక్పేట్, మండల్ షామీర్పేట్, డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి వస్తుందండి. సో ఈ రైట్ సైడ్ను చూసినట్లయితే ఈ పందిరి మొత్తం వస్తుందండి. ఇది టోటల్ ఏరియా 4 ఎకర్స్ వస్తుందండి. టోటల్లీ 4 ఎకర్స్ కూడా మొత్తం కల్టివేషన్లోనే ఉందండి. మనం చూడొచ్చండి, సైట్ ఇదేనండి. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కల్టివేషన్లో లేదు. సాయిల్ కూడా చాలా రెడ్ సాయిల్ ఉంటుందండి. ఇక్కడ నుంచి హైలైట్ మనం చూసినట్లయితే అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అది డబుల్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి 500 మీటర్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా అప్రూవేట్ లేఅవుట్స్ అయితే ఉన్నాయండి. మనం చూడొచ్చు. జస్ట్ ఈ సైట్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రిసార్ట్ అనేటివి ఉన్నాయండి. నేను రిసార్ట్ కూడా అప్డేట్ చేస్తున్నాను. సో సొంతంగా ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి, అది కూడా అప్డేట్ చేస్తాను. సో మనం చూడొచ్చండి, సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది. సో డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసినట్లయితే 1954 నుంచి స్టిల్ ఇప్పటి వరకు అన్ని కాసరపానీలు ఉన్నాయండి. లింక్ డాక్యుమెంట్ ఉంది, 1B, ఈసీ, తెలంగాణ కొత్త పాస్బుక్లు ఉన్నాయండి. రైతు బంధు వస్తుంది, పిఎం కిసాన్ ఎకరాకు 2000 అది కూడా వస్తుందండి. క్లియర్ ప్రాపర్టీ అండి. మేము ప్రాపర్టీ అప్డేట్ చేసే ముందు డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తామండి. క్లియర్గా ఉన్న టైటిల్స్ని మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. దానికి 1000 రూపీస్ విజిటింగ్ ఛార్జెస్ పెట్టాము. సో మనం లెఫ్ట్ సైడ్న చూసినట్లయితే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉందండి, జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్లో. దీని చుట్టుపక్కల అన్ని తోటలు ఉన్నాయండి. సో ఈ ల్యాండ్కి రేట్ వచ్చేసి మనకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎందుకంటే ల్యాండ్ రేట్ చేంజ్ అవుతుంది కాబట్టి పెట్టట్లేదు. సో అరౌండ్ మనకు వచ్చి ఈ ల్యాండ్ సైట్ మొత్తం వచ్చేసి R1 జోన్ వస్తుందండి, రెసిడెన్షియల్ ఏరియా. టోటల్లీ మనం డైరెక్ట్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. పోల్ట్రీ ఫామ్ ఇదేనండి, మనం చూస్తున్నాము పోల్ట్రీ ఫామ్ అండి. అది ఆ వేప చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ను చూసినట్లయితే ఇక్కడ వరకు అయితే మనకు పోల్ట్రీ ఫామ్ ఉంటుందండి. ఇది 60 ఫీట్ రోడ్ అప్రోచ్ అయి ఉంటుందండి సైట్. ఇది టోటల్ 4 ఎకర్స్ మొత్తం పందిరి ఇలానే ఉంటుందండి. ఇందులో డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉందండి. అరౌండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎగ్జిట్ నెంబర్ 1 మొదలుకుంటే శంషాబాద్, షాద్ నగర్, శ్రీశైలం హైవే, వరంగల్ హైవే, కరీంనగర్ హైవే, విజయవాడ హైవే, ఈ ఏరియాలో మనకు బెంగళూరు హైవే, ఈ ఏరియాలో అన్ని సైట్లు మనకు అవైలబుల్లో ఉన్నాయండి. 30 lakhs మొదలుకొని 1 CR, 2 CR, 3 CR అలా మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. మరిన్ని వివరాలు పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మన దగ్గర ఒక గుంట నుంచి స్టార్ట్ మొదలుకొని 10 acres, 20, 30, 40, 50 అలా 100, 200, 300 అలా సైట్లు అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.